తెర బయట అసలు వేషాలు వేయరు. ఆ వేషాలు వేయని ఇద్దరికి ఈరోజు పుట్టినరోజు జరగడం నిజంగా చాలా గొప్ప విషయం. అన్నయ్య ఎన్ని రకాల హీరో, ఓ మంచి మనిషిగా హీరో, ఒక విద్యాదాతగా హీరో, రాజమహేంద్ర వరప్రసాదంగా ఎంపీగా గెలిచిన ఒక హీరో, విద్యాదాతగా ఒక హీరో, శ్రేయోభిలాషిగా ఒక హీరో, వెండితెర వేలుపుగా హీరోగా ఒక హీరో, మా అధ్యక్షుడిగా ఒక హీరో. ఇన్ని హీరోలకి ఈరోజు పుట్టినరోజు జరగడం నిజంగా మా అందరం ఆనందించే విషయం. అలాగే రఘుబాబు కూడా వ్యక్తిగా ఒక్కడే అయినా ఎన్ని రకాల పాత్రలు అన్నయ్య చెప్పినట్టుగా అటు కమెడియన్గా, ఇటు విలన్గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రల్ని పోషించిన తనకి ఇది మా అందరి పుట్టినరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. సో ఇద్దరికి ఆల్ ది బెస్ట్, బీ హ్యాపీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. రఘుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో ఇంకా ఎంతోమందికి సేవ చేస్తూ కాబోయే సెంట్రల్ మినిస్టర్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మై డార్లింగ్ రఘుబాబు, ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ టు యూ రఘు. ఇప్పుడు ప్రకటనలు ఏం లేవు, కమర్షియల్ యాడ్స్. కాకపోతే ఈరోజు జూన్ 24వ తారీఖు అంకుల్ మురళీమోహన్ గారు, అంటే ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తానండి. మీ అందరికీ తెలుసు 73లో జగమేమాయ అనే సినిమా ద్వారా నాన్నగారు గిరిబాబు గారు, మురళీమోహన్ అంకుల్ ఇద్దరు ఒకే సినిమాలో హీరో విలన్స్గా పరిచయం అయ్యారు. ఆ పరిచయం అలాగే ఇప్పటి వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాలు పైన ఇప్పటి వరకు కూడాను వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. అలాగే మంచి స్నేహితులు, మేము అందరం మంచి ఫ్రెండ్స్, ఐ మీన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు నాన్నగారు అంటే సమాపకం చెప్తున్నా, నాన్నగారు అంటే మామూలుగా ఎంత గౌరవం ఇస్తారో ఎవరైనా సరే తండ్రిని, అలాగే ఆఫ్ ద ఫ్యామిలీ నేను మురళీమోహన్ అంకుల్ గారికి అంత గౌరవం ఇస్తాను. నాకు అంత ఇష్టం కూడా. జూన్ 24 బర్త్డే అంటే జనరల్గా 24వ తారీఖు జూన్ 24 బర్త్డే అనుకునేవాళ్ళము. నేను యాక్టర్ అయిన తర్వాత మురళీమోహన్ అంకుల్ కూడా జూన్ 24 అంటే, నేను జూన్ 24 పుట్టినందుకు మురళీమోహన్ అంకుల్ గారు జూన్ 24 ఆ డేటు సేమ్ డేట్ అయినందువల్ల నేను కూడా జూన్ 24 గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. ఎవరైనా అడిగితే మురళీమోహన్ అంకుల్ పుట్టిన జూన్ 24 డేటే నా డేట్ కూడా అని చెప్తాను అందరికీ. మా అబ్బాయి గురించి మాట్లాడతాను. ఇందాక రఘుబాబు చెప్పినట్టుగా 1973 సంవత్సరంలో జగమే మాయ, ఆ రోజున నన్ను ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాను. అప్పటికే గిరిబాబు గారు అక్కడ కూర్చున్నారు, నాకు పరిచయం లేదు. నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళంగానే గిరిబాబు గారు అనుకున్నాడు, ఈ నాకంటే ఎర్రగా బుర్రగా బాగున్నాడు ఈయన. అప్పుడు దాకా హీరోగా ఆయన సెలెక్ట్ చేశారు, ఇక నా పని అయిపోయింది అనుకున్నా అంట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను సెలెక్ట్ చేసి అప్పుడు గిరిబాబు గారిని కూడా లోపలికి పిలిచి, గిరిబాబు గారు ఒక హీరో, మీరు ఒక హీరో అని చెప్పి వాళ్ళు పరిచయం చేశారు. అదే తొలి పరిచయం. ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి ట్రైన్లో, ఆయన ఒంగోలు దిగాడు, నేను విజయవాడ దిగాను. మళ్ళీ నెక్స్ట్ డే మెయిల్లో ఇద్దరం కలిసి మెడ్రాస్ వచ్చి అక్కడి నుంచి కారులో మైసూర్ వెళ్ళి మెర్కారా అనే చోట షూటింగ్ 4 రోజులు అక్కడ ఉన్నాం. ఒక ఓన్ బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం. చాలామంది ఒకే సినిమాలో వచ్చిన ఇద్దరు ఒకళ్ళు షైన్ అవుతారు, ఒకళ్ళు షైన్ అవ్వరు, కానీ మేము ఇద్దరం షైన్ అయ్యాం. కొంతమందికి వచ్చినప్పటికీ ఈగో ప్రాబ్లం వచ్చేసి విడిపోతూ ఉంటారు, కానీ మేము ఇద్దరం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎందుకంటే మేము నిర్మించిన సినిమాలన్నింటిలోనూ మా జైభేరి అనే పేరు, ఆ బ్యానర్ నేము గిరిబాబుదే. గిరిబాబు నాకు ఇచ్చాడు ఆ బ్యానర్ని. మాకంటి వెంకటేశ్వరరావు గారు, గిరిబాబు కలిసి ఆ జైభేరి బ్యానర్ నాకు ఇచ్చి మేము ఆ తర్వాత సినిమాలు తీసే అవకాశాన్ని కల్పించారు.